హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, నిరుద్యోగ అభ్యర్థులకు విద్యుత్ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేయడానికి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి భారీ స్థాయిలో ఆఫీస్ స్థాయి ఉద్యోగాల్ని రికమెండ్ చేస్తున్నారు. మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. మీరు జాబ్‌లో చేరగానే 1,00,000కి పైగా సాలరీ అనేది వస్తుంది. దీనికి ఏపీ, తెలంగాణ వారు దీనికి ఏపీ, తెలంగాణ వారు మన సొంత జిల్లాలోనే జాబ్ పోస్టింగ్ అనేది పొందొచ్చు. ఫ్రెండ్స్, అన్నీ కూడా మనకి పర్మనెంట్ జాబ్స్ ఇవి. ఇక నోటిఫికేషన్‌కి సంబంధించి ఎవరెవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయడం ద్వారా మాకు ఎంతో మోటివేషన్‌గా, ఎంకరేజ్‌గా ఉంటుంది. ఫ్రెండ్స్, మా ఛానెల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి డీటెయిల్ చూసుకుంటే, మనకు విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ప్రొబేషనరీ ఆఫీసర్‌కి సంబంధించి వేకెన్సీ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్ట్‌లకు సంబంధించి వేకెన్సీ డీటెయిల్ చూసుకుంటే, టోటల్‌గా మనకి 350 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్ట్‌లకి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు బేసిక్ పేనే 40,000 వరకు ఉంటుంది. అలాగే అన్ని రకాల అలవెన్స్ కలుపుకుంటే అంటే డీఏ, హెచ్ఆర్ఏ ఇలా ఇవన్నీ కూడా కలుపుకుంటే మీకు సంవత్సరానికి 13,00,000 ప్యాకేజ్ అనేది వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మనకు నెలకు 1,40,000కి పైగా సాలరీ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి జనవరి 1, 2025 నాటికి మీకు మినిమమ్ ఏజ్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మాక్సిమం జనరల్ క్యాండిడేట్ వారైతే 25 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ క్యాండిడేట్ వారైతే 28 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి టోటల్‌గా ఇందులో 350 వేకెన్సీ అయితే ఉన్నాయి కదా! ఇందులో మనకి క్యాస్ట్‌ల వారీగా వేకెన్సీ అనేవి ఇచ్చారు. మీరు చూడొచ్చు ఇక్కడ. జనరల్ కేటగిరీల వారికి 143 వేకెన్సీ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్‌కి సంబంధించి 35, ఓబీసీ క్యాడర్‌కి సంబంధించి 94, ఎస్సీ వారికి 52, ఎస్టీ వారికి 26 వేకెన్సీ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇందులో పీడబ్ల్యూ క్యాడర్‌కి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీ కేటాయించారు. మీరు చూడొచ్చు, ఇక్కడ క్లియర్‌గా కనబడుతుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అని చూసుకుంటే, మీరు ఇండియన్ సిటిజన్స్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 31 వరకు మీరు అప్లికేషన్ అనేది ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ యొక్క వేకెన్సీకి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి జాబ్ పోస్టింగ్ అనేది ఎక్కడ ఇస్తారంటే, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే మచిలీపట్నం, తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్‌లో పోస్టింగ్ అనేది ఉంటుందని ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ క్లియర్‌గా. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే, ఈ యొక్క జాబ్స్‌కి మీకు ఒకే ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. అది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దాన్ని చేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది నిర్వహించి, ఈ యొక్క వేకెన్సీకి సంబంధించి ఎంపిక చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామింగ్ వచ్చేసి 120 మినిట్స్ పాటు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 125 క్వెషన్స్ అడుగుతారు. ఇందులో మనకి 100 టెక్నికల్ క్వెషన్స్ వస్తాయి. అంటే మీరు మీ యొక్క క్వాలిఫికేషన్‌ని బట్టి దాన్ని రిలేటెడ్‌గా 100 టెక్నికల్ క్వెషన్స్ వస్తాయి. మిగతా 25 క్వెషన్స్ వచ్చేసి జనరల్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుంచి క్వెషన్స్ అడుగుతారు. ఫ్రెండ్స్, ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి 1 మార్క్ అయితే ఇస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్‌కి 1/4 అంటే 0.25 మార్క్స్ అయితే డిడక్ట్ చేస్తామని చెప్తున్నారు. మీకు ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో మీకు క్వెషన్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా క్లియర్‌గా ఇచ్చారు మీ డీటెయిల్స్‌లో. మీరు చూడొచ్చు ఇదంతా. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ఎవరైతే ఎగ్జామ్ పాస్ అవుతారో వాళ్ళకి 1:2 రేషియోలో మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సంబంధించి రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో, అలాగే తెలంగాణ వాళ్ళకి సంబంధించి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌లో ఎగ్జామ్స్ అన్ని నిర్వహిస్తారు. ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రొబేషన్ ఆఫీస్ అనే ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే మీకు ఉండవలసిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఫ్రెండ్స్, ఎవరైతే జనరల్, ఓబీసీ వాళ్ళున్నారో వాళ్ళకి మినిమమ్ 60% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. బీఈ అండ్ బీటెక్ అండ్ బీఎస్సీ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ గానీ కంప్లీట్ చేసి ఉండాలి. అది ఏ విభాగంలో అయినా అంటే ఎలక్ట్రీషియన్ గానీ, ఎలక్ట్రీషియన్ అండ్ కమ్యూనికేషన్ గానీ, ఎలక్ట్రీషియన్ అండ్ టెలికమ్యూనికేషన్‌కి సంబంధించి లేదా కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్
అలాగే మెకానిక్ డిసిప్లిన్ యొక్క విభాగంలో మీరు పాస్ అయి ఉండాలని చెప్తున్నారు. ఫ్రెండ్స్ అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళైతే ఓన్లీ మీరు పాస్ అయితే సరిపోతుంది అని ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్‌లో ఇచ్చారు. మీరు చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ఎలా అప్లికేషన్ చేసుకోవాలంటే, నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో, కామెంట్ బాక్స్‌లో ఈ యొక్క భారత్ ఎలక్ట్రీషియన్ లిమిటెడ్‌కి సంబంధించి వెబ్‌సైట్ లింక్ అనేది ఇస్తాను. మీరు ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్న భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ వెబ్‌సైట్‌కి ఇక్కడ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఇచ్చారు. ముందుగా మీరు మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. దాని తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్, నెక్స్ట్ డాక్యుమెంట్స్ అనేది అప్‌లోడ్ చేయాలి. అలాగే నెక్స్ట్ దాని తర్వాత పేమెంట్ చేసేసి అప్లికేషన్‌ని సబ్మిట్ చేయాలి. ఫ్రెండ్స్ ఈ విధంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలో క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ ఇక్కడంతా కూడా ఇచ్చారు. ఫ్రెండ్స్ మీరైతే ముందుగా న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసేసి రిజిస్ట్రేషన్ చేసుకొని, దాని తర్వాత అప్లికేషన్ ఫార్మ్ అనేది ఫిల్ చేసేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, ఎక్స్ సర్వీస్ వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. వారు ఫ్రీగా అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రూ. 1180 అయితే అప్లికేషన్ ఫీ అయితే ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా! మనకిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ నుంచి అఫీషియల్‌గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఓకే ఫ్రెండ్స్ మా వీడియో గనుక నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.